మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుమారుగా 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఏలింది మనల్ని. అయితే ఈ ఏలిక ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ బ్రిటిష్‌కి నకలుగా ఉంది. అవే చట్టాలు, అవే రాజ్యాంగ సూత్రాలు, మధ్యలో వీళ్ళకి నచ్చినట్లుగా మార్చుకోవడాలు. అసలు రాజ్యాంగం చేతబట్టుకొని ప్రచారం చేసేటటువంటి రాహుల్ గాంధీ ఆయనకు తెలుసో తెలీదో లేకపోతే జనాలు మర్చిపోయారని చెప్పేసి ఒక కాన్ఫిడెన్సో గానీ ఈ రాజ్యాంగాన్ని 120 సార్లకు పైగా మార్చింది ఇదే కాంగ్రెస్. దీని గురించి ఎవరు మాట్లాడరు. సంస్కరణలు చేపడితే మాత్రం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ 60 సంవత్సరాల ఏలికలో వీరు అంటే ఈ కాంగ్రెస్ పాలకులు చేసినటువంటి ద్రోహం ఏమిటంటే మన చరిత్రను మనకు లేకుండా చేశారు. అసలు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతని గురించి మీరు కాస్త గూగుల్ చేయండి. అసలు చదువు రాని వాడిని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకోసం పెట్టారు? అతడు ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చాడు అవన్నీ ఇదివరకే మాట్లాడుకున్నాను. ఈ వీడియోలో అది అప్రస్తుతం. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మన కోసం కష్టపడినటువంటి ఎంతోమంది మహానుభావులు, అంటే మన కోసం అంటే మన దేశం కోసం, వారి పేర్లు కూడా మనకు తెలియవు. ఎంతసేపు గాంధీ, నెహ్రూ ఇవే మన పథకాలు, రోడ్లు, గ్రామాలు ఏవన్నా తీసుకోండి, వాటిల్లో మనకు కనిపించేవి వీళ్ళ పేర్లే. ఇందిరమ్మ, గాంధీ, మహాత్మా గాంధీ, లేకపోతే రాజీవ్ గాంధీ, ఇవే కనిపిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? ఒక కుటుంబం మాత్రమే ఈ దేశాన్ని రక్షిస్తోంది అనే ఒక తెలియని భావజాలాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. తరువాత తరాలకు కూడా అందిస్తూ ఉన్నారు. ఎలాగో అసలు చరిత్ర విద్యాభ్యాసాల్లో లేకుండా చేసేస్తున్నారు కనుక చెప్పిందే వేదం అవుతుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. యాక్చువల్గా ప్రధానమంత్రి మోదీ పైన నాకున్న అసంతృప్తుల్లో ఒకటి ఏంటంటే మన కరెన్సీ ఉంది కదండి, మన కరెన్సీ మీద ఒక మహాత్మా గాంధీ ఫోటో మాత్రమే ఉండాలా? నేతాజీ ఫోటో ఉండడానికి లేదా? భగత్ సింగ్ ఫోటో ఉండడానికి లేదా? ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కదా. వేరే నోట్లపైన అయినా సరే వారి ముఖ చిత్రాలు ఉంటే బాగుంటుంది కదా. ఈ దేశపు చరిత్రకు అద్దం పట్టేలాంటి చిత్రాలు ఉంటే బాగుంటుంది కదా. కానీ ఎంతసేపు కూడా మహాత్మా గాంధీ ఫ్లేవర్ని బలంగా మోదీ గారు ముందుకు తీసుకెళ్ళడం నాకు ఎప్పుడు నచ్చదు. పర్సనల్గా దట్స్ మై ఒపీనియన్. గాంధీ గారు మాత్రమే కాదు మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చి విబీజీ రామ్జీ అని పేరు పెట్టారు. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. రోజ్గార్ అంటే ఉపాధి, అజీవిక అంటే జీవన భృతి. చాలా బాగుంది పేరు. ఇలా ప్రభుత్వాలు మారినా కూడా ఆ పథకాల పేర్ల మీద అబ్జెక్షన్ లేకుండా ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కానుక అని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెట్టారనుకోండి, వెంటనే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ కానుక అని మారుస్తారు. దాని బదులు దానికి సహజంగా ఇలాంటి పేర్లు పెట్టేశామనుకోండి, ప్రజాకోణంలో ఎటువంటి సమస్య మనకి ఉండదు. ఇక విబీజీ రామ్జీ అని పేరు పెట్టడంతో గాంధీ భక్తులందరూ, అంటే గాంధీ పేరు వాడుకునేటటువంటి బ్యాచ్ అందరూ కూడా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఏమంటున్నారనే విషయాన్ని దానికి తగ్గట్టు మంచి విశ్లేషణని మనకు అందించారు చాడా శాస్త్రి గారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇలా పేరు మార్చడం మోదీ గాంధీని అవమానించటమే అని కొందరు గాంధీ మరియు నెహ్రూ కుటుంబ కట్టుబానిసలు గోలగోల పెడుతున్నారు. కానీ అదే మోదీ స్వచ్ఛ భారత్ లోగోలో ఆయన బొమ్మే పెట్టాడు అని వీళ్ళు కన్వీనియంట్గా మర్చిపోతారు. అంటే వాళ్లకు ఉన్నది గాంధీ మీద భక్తి కాదు, మోదీ మీద ద్వేషం. సరే, అసలు గాంధీ పేరుతో కరెన్సీ నోట్ల దగ్గర నుండి లెక్క పెట్టలేనన్ని విధంగా కొన్ని వందల వాటికి ఆయన పేరే ఉన్నప్పుడు ఒక్క స్కీమ్కి పేరు మారిస్తే ఎందుకు ఇంత దుగ్ధ? ఎందుకంటే ఈ దేశం 1947లోనే పుట్టినట్లు, ఈ దేశంలో అంతకు ముందు అసలు గొప్పవారు అనే వారే ఎవరు లేనట్లు, గాంధీ అనే ఒకే ఒక్క వ్యక్తి, ఆయన పేరు, అలాగే నెహ్రూ కుటుంబం అనే ఒకే ఒక్క కుటుంబం మాత్రమే ఈ దేశ అస్తిత్వానికి కారణమన్నట్లుగా వారి పేర్లు వాడుకుంటూ ప్రచారం కల్పిస్తూ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో తమ రాజకీయ శాశ్వత అధికారం కోసం గాంధీ పేరుతో నెహ్రూ కుటుంబం చేసినటువంటి ఈ దేశ ప్రజలకు బ్రెయిన్ వాషింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. అందుకే కరెన్సీ నుండి కాలువల వరకు వీరి పేర్లే, వీరి బొమ్మలే పెట్టారు. సాధారణంగా ఒకరి ఇల్లు వారి సంస్కృతికి విరుద్ధంగా ఉండేటటువంటి కబ్జా వారి చేతుల్లోకి వెళ్ళి ఆ కబ్జాకోరుల సంస్కృతికి దగ్గరగా ఉండే విధంగా ఆ ఇంటి పేరు మార్చి ఇంటి లోపల పూజా గది వంటి వాటిని కూడా మార్చేసి ఆ మార్పులు చేర్పులు జరిగితే పోరాడో లేదా కోర్టు కేసుల ద్వారానో లేదా వారు దయతలచడం వల్ల ఆ ఇల్లు మళ్ళీ వెనక్కి వస్తే ముందుగా ఆ ఇంటి అసలు యజమానుడు చేసే మొదటి పని తమ ఇంటికి కబ్జా పేరు తీసేసి
తమ పాత పేరుని మళ్ళీ పెట్టుకుంటారు. కానీ అదేంటో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు, కానీ ఈ దేశానికి ఏ విధంగా సంబంధం లేని ఇండియా అనే ఒక సంకర పేరుతోనే ఈ దేశాన్ని పరిపాలించడం కొనసాగించారు. వాళ్లకు తెలుసు ఈ దేశం ప్రాచీన పేరు భారత్ అని, అందుకే రాజ్యాంగంలో కూడా ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాసుకున్నారు. కానీ అటుండి ఇటు రాయడానికి అంటే భారత్ దట్ ఈజ్ ఇండియా అని రాసి ఆనాడే భారత్ అని ఈ దేశానికి పేరు మార్చే అవకాశం వచ్చినా సెక్యులరిజం ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉందని తెల్లదొరలు ఆక్షేపిస్తారని ఆ పని కూడా కనీసము చేయలేదు. బహుశా భారత్ అనే పేరు హిందూ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. తమ అజెండానే ఈ దేశ ప్రజల మీద పాశ్చాత్య సెక్యులరిజం రుద్ది హిందూ సంస్కృతి అనే దానిని శాశ్వతంగా నాశనం చేయాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు దేశం పేరు ఎందుకు మారుస్తారు మన పిచ్చిగాని? ఒక్క దేశం పేరు మార్చకపోవడమే కాదు, హిందువులను లక్షల్లో ఊచకోత కోసిన మొఘల్ మరియు బ్రిటిష్ పాలకుల పేర్లు హిందువులు రోజూ తలుచుకునే విధంగా వారి పేర్లతో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు, ఊర్లు, రోడ్లు, భవనాల పేర్లు కూడా ఇప్పటికీ మార్చలేదు. ఇదంతా ఎందుకు చేసుంటారు? ఎందుకు అంటే మనల్ని బానిసలుగా చేసినటువంటి పరిపాలించినటువంటి తెల్లదొరలచే ఇక్కడి పాలకులు గొప్ప సెక్యులర్ వాదులు, ఉదారవాదులు అని పొగిడించుకుని భుజకీర్తులు తగిలించుకోవాలి అనే దురద, అంతే. దేశంలో ఒక్క నెహ్రూ కుటుంబ సభ్యులు ముగ్గురు, అంటే నెహ్రూ, ఇందిరా, రాజీవ్, వీరి పేరు మీద 450కి పైగా వివిధ కట్టడాలు, స్కీమ్లు, అవార్డ్స్ వంటివి ఉన్నాయని 2013లో ఒక ఆర్టీఐ ద్వారా వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. జస్ట్ ఒక్క పేరు కదా అని అందరికీ అనిపించవచ్చు, కానీ దీని వెనకాల ఇటువంటి మనకు తెలియని అజెండాలు చాలా ఉన్నాయి. ఇన్నాళ్ళు ఆ అసలు గాంధీ పేరు, గాంధీ దొంగ పేరు మత్తులో మాయలో పడి మనకేమీ పట్టనట్లుగా మౌనంగా ఉన్నాం అనేది చాడా శాస్త్రి గారి అర్థవంతమైన విశ్లేషణ. నిజమే కదా? అలాగే ఇప్పుడు మనం కేవలం కాంగ్రెస్ను నిందించడమో లేదా ప్రశ్నించడమో కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇప్పటికీ అదే పోకడిని తీసుకువెళ్తోంది. మరి కనీసం కరెన్సీ నోట్లు మారినప్పుడైనా సరే ఈ ఆలోచన ఎందుకు చేయలేకపోయారు? ఏమిటి అంటే ఇది సున్నితమైనటువంటి అంశము, దీన్ని రాజకీయం చేస్తారనా? కాదు. ఆలోచించాల్సింది అలా కాదు, ప్రజలు ఏ విధంగా చూస్తున్నారని. ఒకప్పుడు గాంధేయవాదము లేకపోతే మహాత్మా గాంధీ కథలు విని రెస్పెక్ట్ చేయడం చూశారు, కానీ ఇప్పుడు చాలా సస్పెక్ట్ ధోరణిలో ఉన్నారు. అంటే అసలు చరిత్ర మాకు దాచేశారు, మాకు నేతాజీ కావాలి, మాకు స్వామి వివేకానంద కావాలి, మాకు భగత్ సింగ్ కావాలి, మాకు వల్లభాయ్ పటేల్ కావాలి, మాకు తిలక్ కావాలి, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి మన దేశం కోసం పోరాడినవి. వారు కేవలం వ్యక్తులు కాదు, వారి చరిత్ర మనకు కనబడేలాగా ఈ భారతదేశం మొత్తం కూడా విలసిల్లాలి. అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ బలోపేతం అవుతుంది. అవునా కాదా? మీరేమంటారు? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చి విబిజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని పెట్టడం ఏదైతే ఉందో పేరు మార్పు, దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఇంకా ఎలాంటి మార్పులను కోరుకుంటున్నారు అంటే ఈ పేర్లకు సంబంధించి? కొంతమంది అంటారు పేర్లు మారిస్తే ఏమొస్తుంది, పేదరికం చూడండి, ఇదేంటి అది అని. అంటే చరిత్ర మర్చిపోయిన వాడు చరిత్రహీనుడు అవుతాడు అని అనడానికి నిదర్శనం ఇలాంటి వాళ్ళు. ముందు చరిత్ర బలంగా ఉండాలి, ఆ చరిత్రను కాపాడుకోవాలి. సో మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.